40 నుండి 50 కిలోమీటర్కో టోల్ ప్లాజా. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగాన్ని సకల హంగులతో అత్యంత భద్రతతో సౌకర్యవంతంగా తీర్చిదిద్దనున్నారు. రహదారి నిర్మాణ ఆకృతి, రహదారి మార్గంలో విద్యుత్ స్తంభాలు, పైప్ లైన్లు, టెలిఫోన్ లైన్లు తొలగించి తిరిగి అమర్చడంపై సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను రూపొందించేందుకు సలహా సంస్థల ఎంపిక కోసం ప్రభుత్వం ఇటీవల టెండర్ను పిలిపించింది. టెండర్ నోటీసుల్లో సలహా సంస్థలకు చేసిన పలు సూచనల ద్వారా ఆర్ఆర్ఆర్ స్వరూపం ఎలా ఉండబోతుందో తెలుస్తోంది. దీని ప్రకారం ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం రహదారి చౌటుప్పల్, ఆమనగర్, సంగారెడ్డి జిల్లా 200 కిలోమీటర్ల పొడవున ఉండనుంది. ఇందులో 40 లేదా 50 కిలోమీటర్ల దూరానికి ఒకటి చొప్పున 4 నుండి 5 టోల్ ప్లాజాలు వస్తాయి. టోల్ ప్లాజాల దగ్గరే రోడ్డుకు ఇరువైపులా 5 ఎకరాల్లో వాహనదారుల కోసం రెస్ట్ రూమ్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వేస్ట్ సైడ్ అమ్యూనిటీగా పేర్కొనే ఈ సౌకర్యాల్లో భాగంగా చిన్న వాహనాల పార్కింగు, పెద్ద వాహనాల పార్కింగ్, విశ్రాంతి గదులు, రెస్టారెంట్లు ఉంటాయి. టోల్ ప్లాజాలు, వేస్ట్ సైడ్ అమ్యూనిటీస్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో కన్సల్టెంట్లు సూచించాల్సి వస్తుంది. భవిష్యత్తులో పెరగబోయే ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకుని టోల్ ప్లాజాల ఏర్పాటు ప్రాంతాలను ఖరారు చేయాల్సి ఉంటుంది. టోల్ ప్లాజాల దగ్గర ఎక్స్ప్రెస్ వే మీదకు వాహనాలు ఎక్కి దిగేందుకు వీలుగా నిర్మించాల్సిన సర్వీస్ రోడ్ల డిజైన్లను కూడా కన్సల్టెంట్లు సూచించాల్సి వస్తుంది. గ్రామాల నుండి వచ్చే వాహనాలు క్షేమంగా ఎక్స్ప్రెస్ వే మీదకు వచ్చి ట్రాఫిక్లో సురక్షితంగా కలిసిపోయే విధంగా సర్వీస్ రోడ్లు డిజైన్ చేయాల్సి ఉంటుంది. కంచె వేయాల్సిన అవసరం ఉన్న ప్రాంతాలను సలహా సంస్థ సూచించాలి. ఆర్ఆర్ఆర్ పొడవునా అండర్ పాస్లు, కల్వర్ట్లు, వంతెనలకు సంబంధించి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అంచనాలు రూపొందించాలి. వీటి విషయంలో చిన్న పొరపాటు జరిగినా తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం భావిస్తుంది. రోడ్డుపైకి ఎక్కి దిగే చోట నిర్మించే మేజర్ రోడ్లు, క్రాసింగ్ల మధ్య కనీస దూరం 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇంటర్చేంజ్ల ఆకృతులను బట్టి ఎంత భూమి అవసరమవుతుందో అంచనా వేసి సేకరించాల్సిన భూమి వివరాలను కూడా సలహా సంస్థే చెప్పాలి. రహదారి మధ్యలో వచ్చే కొండలు, గుట్టలు, ఇతరత్ర వివరాలను 3D రూపంలో ఇవ్వాలి. రహదారి మార్గం దగ్గర నుండి రోడ్డు నిర్మాణ విధానం సహా పలు అంశాలన్నీ సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలో తేలనున్నాయి. అండర్ పాస్, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, క్రాసింగ్, జంక్షన్ల లెక్క DPRలోనే తేలనుంది. రహదారి వెళ్లే మార్గంలో గ్రామాలుంటే ఎన్ని ఇళ్లు తొలగించాలి, వాటిలో ఎంతమంది నివసిస్తున్నారు, చెరువులు, కుంటలు ఎన్ని, సాగు చేసుకుంటున్న భూములు, అడవి భూములు లెక్కలు వేయాలి. సేకరిస్తున్న భూముల వివరాలతో పాటు నిర్మాణ వ్యయ అంచనాలు కూడా పేర్కొంటారు. రహదారిని ఏ పద్ధతిలో నిర్మించాలి, ఏ విధానంలో నిర్మిస్తే లాభదాయకం అని చర్చిస్తారు. నివేదిక వచ్చాక DPRను ఖరారు చేసేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే. రాష్ట్రానికి రీజనల్ రింగ్ రోడ్డు మంజూరైనప్పుడు కేంద్రం దానిని ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించింది. ఉత్తర భాగం నిర్మాణానికి అనుమతులు ఇవ్వడమే కాకుండా నిర్మాణానికి టెండర్లు కూడా పిలిచింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దక్షిణ భాగాన్ని తామే నిర్మించాలని భావించింది. మళ్ళీ ఆ నిర్ణయాన్ని మార్చుకుని దక్షిణ భాగం పనులను చేపట్టండంటూ కేంద్రానికి లేఖ రాసింది. దాని ప్రకారం DPR సహా అన్ని కేంద్రమే చూసుకోవాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వమే DPR తయారీకి సలహా సంస్థల ఎంపికకు టెండర్లు పిలిచింది. తొలుత కేంద్రం ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం ప్రాథమిక అలైన్మెంట్లు ఖరారు చేసినప్పుడు చౌటుప్పల్, ఆమ్నగర్, సంగారెడ్డి మధ్య 189 కిలోమీటర్ల పొడవున నిర్మించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం తానే చేపట్టాలని నిర్ణయించినప్పుడు ప్రాథమిక అలైన్మెంట్లు కొన్ని మార్పులు చేసింది. 11 కిలోమీటర్లు పెరిగి 200 కిలోమీటర్లు అయింది. తాజా టెండర్లలో 200 కిలోమీటర్లేనని పేర్కొన్నారు. DPRను రూపొందించి కేంద్రానికి ఇచ్చి దాన్ని ఖరారు చేయాలని, దాని ప్రకారమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయనుంది. అందుకోసమే DPR టెండర్లు పిలిచారు. బిడ్లను ఫిబ్రవరి 11న తెస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసి ఇచ్చిన DPRను కేంద్రం ఆమోదిస్తుందా? మొదటిగా నిర్ణయించిన 189 కిలోమీటర్ల అలైన్మెంట్ ప్రకారమే ఇందుకు వెళ్లనుందా అన్నది తెలియాల్సింది.